ఈ త్వరగా నిర్ణయం చేయలేకపోవటం అన్నది తమ జీవితానికి తనకు కాకుండా గూడా చేసే పరిస్థితి ఉంటుంది. ఇతరుల నిర్ణయాలకి బలి కావాల్సిన పరిస్థితి గూడా ఉంటుంది. త్వరగా నిర్ణయం చేయలేని స్థితిలో ఇతరులే నిర్ణయాలు తీసేసుకొని అమలు చేసేస్తూ ఉంటారు. ఆ నిర్ణయాలకి జీవితాలు బలి కావాల్సి వస్తుంది. అది చదువు కావచ్చు, వివాహం కావచ్చు. జీవితంలో అతి ముఖ్యమైన వివాహం కూడా తమ ఇష్టం లేకుండానే నిర్ణయం చేసేలోపుగానే త్వరగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో నిర్ణయం గురించి ఆలోచిస్తూ ఉండగానే ఈ లోపులే నిర్ణయం తీసేసుకొని అమలు చేసేసి వివాహాన్ని జరిపించే పరిస్థితి చాలామంది విషయంలో మనం గమనిస్తాం. సరే, ఆ వివాహం అలా బలవంత నిర్ణయంతో చేయబడి ఆ విధంగానే జీవితం కొనసాగే పరిస్థితి చాలామంది జీవితాల్లో మనం గమనించవచ్చు. అంచేత త్వరగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితం వాళ్ళది కాదు. వాళ్ళ ఆనందం వాళ్ళది కాదు. జీవితకాలం ఇతరుల నిర్ణయాలకి బలి అవుతూ, ఇతరుల ఆలోచనల మీద ఆధారపడి బతుకుతూ, జీవితాంతం ఒక బానిస బతుకుగా, ఒక పరాయీకరణ బ్రతుకుగా అనుభవించవలసి వస్తూ ఉంటుంది. కేవలం ఒక నిర్ణయం తీసుకోలేని కారణంగా. మొదటి వ్యక్తికి ఆ ఇబ్బంది లేదు. రెండో వ్యక్తి కొంతకాలం సర్దుకుని మంచి నిర్ణయం తీసుకుంటాడు. మూడో వ్యక్తికి ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఆ తెలివితేటలు ఉండదు. ఆ సామర్థ్యం ఉండదు. ఏది మంచి, ఏది చెడు తెలియని పరిస్థితి ఉంటుంది. ఎందులోకి వెడితే మంచి జరుగుతుంది, ఎందులోకి వెడితే చెడు జరుగుతుంది అని తెలియదు. దానికి తోడు లోకంలో అందరూ చేస్తున్న పనే చేద్దాం అనుకుంటాడు. అదైతే బావుంటుందనుకుంటాడు. అది తనకి సరిపోతుందో లేదో లెక్క వేయకుండా లోకంలో ఈ రకమైన పద్ధతి నడుస్తోంది కాబట్టి ఆ పద్ధతిలోనే నేను నడుద్దాం అనుకుంటాడు. కానీ ఆ నిర్ణయం కూడా అతనికి సరిపోయే పరిస్థితి ఉండదు. ఆ నిర్ణయం కూడా అతనికి బలి కావాల్సిన పరిస్థితి వస్తుంది. అంచేత త్వరగా నిర్ణయం చేయలేకపోవడం అన్నది జీవితంలో పెద్ద అవరోధంగా మారుతుంది. ఎందుకంటే జీవితం తనది కాకుండా పోతుంది. ఇతరుల నిర్ణయానికి బలి కావాల్సి వస్తుంది. చదువు తనకిష్టం వచ్చింది చదవలేని పరిస్థితి వస్తుంది. వివాహం తనకి నచ్చిన వివాహం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. జీవితాన్ని ఏ క్రమంలో కూడా తనకిష్టం వచ్చిన పరిస్థితి నడపాలని పరిస్థితి ఉండదు. అసలు తనకి ఇష్టమైందో కాదో కూడా తెలుసుకోలేని పరిస్థితి వస్తుంది. ఏది నిర్ణయాన్ని త్వరగా చేయలేని పరిస్థితి. మరి ఈ మూడో వ్యక్తే మనకి ముఖ్యమైనటువంటి సమస్య కాబట్టి, సమస్యను అనుభవిస్తున్నాడు కాబట్టి, ఈ మూడో రకమైన వ్యక్తి గురించే మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు త్వరగా నిర్ణయం చేయలేకపోతున్నాడు? త్వరగా నిర్ణయం చేయలేకపోవడం అనే బలహీనత వల్ల ఇతరుల నిర్ణయానికి బలి కావడం అనేది అతని జీవితంలో సర్వసాధారణంగా మారుతూ ఉంటుంది. అంటే తన జీవితం తనుగా అనుభవించలేని పరిస్థితి. ఇతరుల నిర్ణయానికి బలయ్యి తల వంచి ఆ నిర్ణయాన్నే బలవంతంగా ఎదిరించలేక అదే అనుభవిస్తూ జీవితాన్ని కొనసాగించవలసిన పరిస్థితి. అదంతా దుర్భరమైన జీవితం. అదంతా భయంకరమైన జీవితం. తన నిర్ణయం ఒక రకం. తను అనుభవిస్తున్నది మరో రకమైన జీవితం. ఆ రకమైనటువంటి దుర్భరమైన జీవితాన్ని కేవలం ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం అనే సమస్య వల్ల ఏర్పడుతుంది అనే విషయాన్ని స్పష్టంగా గ్రహించాల్సి ఉంటుంది. మరి త్వరగా నిర్ణయం చేయలేకపోవడానికి కారణాల గురించి ఆలోచిస్తే సరైనటువంటి తెలివితేటలు లేకపోవడం, లోకజ్ఞానం లేకపోవడం, వ్యవహార జ్ఞానం లేకపోవడం, ఎవరితోనూ పెద్ద పరిచయాలు లేకపోవడం, ఇతరులు ఇతను 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 ఇతన్ని ఎవరూ అభిమానించలేకపోవడం, ఈవెన్ తల్లిదండ్రులతో సహా ఎవరూ అభిమానించలేకపోవడం, ఎవరూ ఇతని శ్రేయస్సుని కోరుకోకపోవడం, ఇతని దగ్గర స్వయంగా ప్రతిభా విశేషాలు లేని కారణంగా ఎవరూ కూడా ఇతన్ని పెద్దగా పరిగణనలో తీసుకోలేని పరిస్థితి ఉండడం. ఒక తేలిక భావం, ఒక చులకన భావం, ఒక పలుచని భావం ఇతని మీద ఉండడం. ఏదైనా అభిప్రాయం చెప్పినా లెక్క చేయకపోవడం. అసలు మనిషినే లెక్క చేయకపోవడం.
ఈ విధమైనటువంటి అల్పత్వ భావన కారణంగా అతను ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి తర్వాత జీవితంలో ఉంటుంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే మళ్ళీ ప్రతి సమస్యకి మూల కారణం బాల్యమే కాబట్టి అక్కడే ఈ సమస్యలు మూల కారణం ఉంటుంది. ఇతను చిన్నప్పుడు సరిగ్గా ప్రేమించకపోవడం, దగ్గరికి తీసుకోలేకపోవడం, శ్రద్ధగా పెంచకపోవడం, అశ్రద్ధగా పెంచడం, నిర్లక్ష్యంగా పెంచడం, పట్టించుకోకుండా ఉండడం, కేవలం తిండి బట్టలు మాత్రమే పెంచడం అనుకోవడం, మానసికమైనటువంటి దగ్గరతనం ఇవ్వకపోవడం, మేమున్నాము అని తల్లిదండ్రుల మద్దతు ఇవ్వకపోవడం, తల్లిదండ్రులు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండడం, పిల్లాడిని ఎవరికో అప్పచెప్పడం, వాళ్ళు సరిగ్గా చూడకపోవడం, తన బాధని ఎవరికి చెప్పుకోవాలో ఆ వయసులోనే తెలియకపోవడం, తనెవరు ప్రేమించట్లేదనే విషయాన్ని కనిపెట్టి ప్రేమ కోసం వెంపర్లాడటం, అది ఎక్కడా లభించకపోవడం, ఈవెన్ తల్లిదండ్రుల దగ్గర కూడా వాళ్ళు కూడా వాళ్ళ సొంత పనుల్లో ఉండడం, పిల్లాన్ని పట్టించుకోకపోవడం. ఈ విధమైన పరిస్థితుల్లో పెరిగిన పిల్లాడు తప్పనిసరిగా ఒక అయోమయ అవస్థలో పెరగడం చూస్తాం. ఏదీ నిర్ణయించుకోలేని పరిస్థితిలో చూస్తాం. తన ఉనికిని అనుమానించే స్థితిలో ఉండే పరిస్థితిని మనం గమనిస్తాం. ఇటువంటి పట్టించుకోని పిల్లలు ఏది నిర్ణయించుకోలేరు. ఇతరుల మీద ఆధారపడతారు. ఇతరుల ప్రేమ కావాలని కోరుకుంటూ ఉంటారు. తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు చెప్పిన పని చేస్తూ ఉంటారు. అయినా తల్లిదండ్రులు ప్రేమించరు. అయినా దగ్గరికి తీసుకోరు. వారికి ఏదో 2-3 సంతానం ఉంటే మిగిలిన ఇద్దరి మీద ఉంటుంది. ఈ పిల్లాడి మీద ఉండదు. కారణం ఏదైనా కానివ్వండి. అందరూ సమానంగా ప్రేమిస్తారు అని పైకి అన్నప్పటికీ కూడా అలా సమానంగా ప్రేమించడం జరగదు. ఎవరో ఒకరి మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఒకరి మీద తక్కువ ఇష్టం ఉంటుంది. ఒకరి మీద అసలు ఇష్టం ఉండదు. ఈ రకమైన వేరియేషన్స్ కనబడుతూనే ఉంటాయి. కానీ అందరికీ ఈ ఇష్టపడని వ్యక్తి కూడా తిండి, బట్ట, చదువు, గిదువు అంతా మామూలే. కానీ వాటి వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. అలా పెంచడం వల్ల మానసికమైనటువంటి ఆనందాన్ని కోల్పోవడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఇతర నిర్ణయాలకు బలి కావడం, ప్రతి క్షణం కూడా సంఘర్షణతో అనుభవించడం, ఏకాకిగా బతకాల్సి రావడం, ఈ రకమైన దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. సరే, అటువంటి వ్యక్తే నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఇతర నిర్ణయాలకి బలి కావడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి జీవితకాలం ఇలా కొనసాగించవలసిందేనా? మార్పు రాదా అంటే తప్పనిసరిగా వస్తుంది. తన నిర్ణయాన్ని తనే తీసుకునే పరిస్థితికి రావాల్సిన స్థితి ఉంటుంది. ఇంతవరకు జరిగింది ఒక నష్టము అని భావించినట్లయితే, అది తనకి సంబంధము లేదు అని భావించినట్లయితే, తనకి తెలియని బాల్యంలో, తను ఊహించని బాల్యంలో కన్నవారే శత్రువుల్లా తన మీద ఏదో మానసికమైనటువంటి దాడిని చేయటం జరిగిందనే విషయాన్ని గ్రహిస్తే తప్పనిసరిగా దాని నుంచి స్వతంత్రంగా మారచ్చు. తనకి సంబంధించిన నిర్ణయాలు తనే తీసుకోవచ్చు. ఇతరుల మీద ఆధారపడకుండా అది తప్పవని రైట్ అవని. తప్పైతే తప్పవుతుంది. ఏ నిర్ణయాలు తప్పవటం లేదు. ప్రపంచాలు తీసుకున్న నిర్ణయాలే తప్పవుతాయి. తప్పు నిర్ణయం అనే భయపడ్డానికి వీల్లేదు. నిర్ణయం సొంతమా కాదా అని తీసుకోవాలి. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుని పనులు చేస్తూ చేయాలి. ఏది ఇతరుల గురించి ఆలోచించకూడదు. ఒక షాపుకి వెళ్ళి వస్తువు కొనడం దగ్గర నుంచి, ఒక మనిషి చేరడం దగ్గర నుంచి అంతా సొంత నిర్ణయాలే చేస్తూ ఉండాలి. ఎవ్వరి మీద ఆధారపడే విషయానికి వెంట్రలాడకూడదు. తప్పనిసరిగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న నిర్ణయాలు దాని నుంచి అమలు చేయాలి. చిన్న చిన్న వాటి నుంచి పెద్దవాటి నిర్ణయాలకు వెళ్ళాలి. దానికి సంబంధించి జ్ఞానాన్ని పెంచుకోవాలి. పుస్తకాలు చదువుతూ ఉండాలి. దినపత్రిక దగ్గర నుంచి, జీవిత చరిత్రల దగ్గర నుంచి, జనరల్ నాలెడ్జ్ పుస్తకాల దగ్గర నుంచి అన్ని పుస్తకాలు చదువుతూ ఉండాలి. అన్ని పుస్తకాలు చదువుతూ ఉన్నట్లయితే దానికి సంబంధించిన నాలెడ్జి పెరుగుతుంది. నాలెడ్జి ఎప్పుడైతే పెరుగుతూ ఉందో సమగ్రమైనటువంటి విజ్ఞానం పెంచుకుంటూ వెళ్ళినట్లయితే అంతకుముందు నుంచి స్వయం నిర్ణయాలు తీసుకునే పరిస్థితి మరింత బాగా ఏర్పడి సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయాలు తప్పు రైట్ తీసుకుంటూ
సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆనందపడుతూ, తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఆలోచిస్తూ, తనకి తనే పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ ముందుకెళ్ళినట్లయితే నిర్ణయాలు క్రమక్రమంగా మారుతూ స్వయంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. దానికి తగ్గట్టుగా పక్కన విజ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్ళాలనేది కూడా మనం చెప్పాం. దినపత్రిక దగ్గర నుంచి కూడా పనికి వచ్చే నాలెడ్జ్‌కి పనికి వచ్చే అన్ని పుస్తకాలు చదువుతూ ఉండాలి. సభలకు పెడుతూ ఉండాలి. ఎక్కడ జ్ఞానం లభిస్తుందన్న అక్కడికి వెళ్తూ ఉండాలి. ఎవరి దగ్గర జ్ఞానం ఉందన్న వారితో స్నేహం చేయాలి. వారి దగ్గర జ్ఞానాన్ని సంపాదించాలి. వాళ్ళని గురువుగా భావించాలి. ఎక్కడ లోకజ్ఞానానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంది ఎవరి దగ్గరంటే అక్కడ చెయ్యాలి. అసలు ఆసక్తితో ఉండాలి. ఆ అనురక్తితో ఉండాలి. మారాలనే దృక్పథంతో ఉండాలి. దానికి సంబంధించకుండా వచ్చిన ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి తను స్వయంగా కృషి చేయడానికి పూనుకున్నాడు కాబట్టి ప్రతి క్షణాన్ని వినియోగించుకోవాలి. ఎక్కడ బద్ధకించడానికి కానీ, వాయిదా వేయడానికి కానీ లేకుండా నిత్యం బిజీగా ఉంటూ జ్ఞానాన్ని పెంచుకునే, వ్యవహార జ్ఞానాన్ని పెంచుకునే, లోక జ్ఞానాన్ని పెంచుకునే పుస్తకాలు చదువుతుండాలి. మనుషుల దగ్గరికి వెళ్తూ ఉండాలి. వ్యవహార జ్ఞానం గురించి తెలుసుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఈ విధమైనటువంటి ప్రయాణంలో తప్పనిసరిగా నెమ్మదిగా స్వయం నిర్ణయాలు తీసుకుంటూ వాటి విజయాల్ని ఆనందిస్తూ, ఒకవేళ తప్పైతే వాటిని రెండోసారి ప్రయత్నించి మళ్ళీ విజయం సాధిస్తూ ఆ విధమైనటువంటి వెడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా తనకి సంబంధించిన నిర్ణయాలు తనే తీసుకునే ఒక దశ కొంతకాలానికి తప్పనిసరిగా ఏర్పడుతుంది. కృషిని బట్టి, చేసే కృషిని బట్టి సమయం ఉంటుంది కాబట్టి తీవ్రమైన కృషి అయితే త్వరలోనే స్వయం నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఉదాసీనంగా పనిచేస్తే చాలా కాలానికి జీవితం అయిపోతూ ఉంటుంది కానీ ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి తనకి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకునే ఆలోచనలో ఉన్నారు కాబట్టి జీవితాన్ని పెట్టుబడిగా పెట్టి కృషి చేసినట్లయితే తప్పనిసరిగా ఇతరుల నిర్ణయానికి బలి కాకుండా తనకి సంబంధించిన నిర్ణయాలు తనే తీసుకునే తెలివితేటలు, ఆసక్తి, జ్ఞానము, బలము వచ్చి ఎవరైనా తప్పు నిర్ణయం తీసుకున్నా వారి తప్పు నిర్ణయం అని చెప్పి వారిని ఎదిరించి వారి జీవితాన్ని వాళ్ళ నిర్ణయానికి బలి కాకుండా జీవితాన్ని కాపాడుకోవచ్చు. చక్కగా ఎవరి జీవితాన్ని వాళ్ళు సుఖంగా, సౌకర్యవంతంగా, ఆత్మ గౌరవపూరితంగా అనుభవించవచ్చు.